అది 1998. నోకియా ప్రపంచం మొత్తాన్ని వెళ్తుంది. 2007 వరకు మార్కెట్లో తిరుగులేని ఎంపరర్గా ఉంది. కానీ ఒకే ఒక్క చిన్న పొరపాటు, ఒకే ఒక్క అహంకారం $40 బిలియన్ కంపెనీని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసింది. మార్కెట్ షేర్ 50%+. మొబైల్ ఫోన్ సేల్స్ ఆక్సిజన్లో ఉండేది. ప్రతి కంట్రీ, ప్రతి స్ట్రీట్, ప్రతి పాకెట్, ఎక్కడ చూసినా నోకియా మొబైల్సే. వాళ్ళు బాగా కంఫర్టబుల్ అయిపోయారు, రిలాక్స్ అయిపోయారు. ఎంతవరకు? 2007 వరకు. ఆ తర్వాత అప్పుడే యాపిల్ ఐఫోన్ని లాంచ్ చేసింది. నోకియా టాప్ ఎగ్జిక్యూటివ్స్ యాపిల్ ఐఫోన్ని చూసి నవ్వుకున్నారు. టచ్ స్క్రీనా, యూజ్లెస్, పీపుల్ లవ్ బటన్స్ అని వాళ్ళు సాఫ్ట్వేర్ని డిస్మిస్ చేశారు. అలాగే యూజర్ ఇంటర్ఫేస్ని ఇగ్నోర్ చేసేశారు. స్మార్ట్ ఫోన్స్ ట్రెండ్ని వాళ్ళు ఒక సిల్లీ ట్రెండ్లా ట్రీట్ చేశారు. నోకియా లోపల ఉన్న ఇంజనీర్స్ లీడర్షిప్ని మార్చమని మేనేజ్మెంట్ని రకరకాలుగా బెగ్ చేశారు. అప్పుడు మేనేజ్మెంట్ ఏమని రిప్లై ఇచ్చిందో తెలుసా? వీఆర్ నోకియా, పీపుల్ విల్ బై వాట్ ఎవర్ వి సెల్ అని పొగరుగా మాట్లాడారు. వాళ్ళ దగ్గర టెక్ ఉంది, మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర లేనిదేంటో తెలుసా? హ్యూమిలిటీ, వినయం లేదు. యాపిల్ మొత్తం ఫోన్ని రివైర్ చేస్తుంటే శాంసంగ్ ఆండ్రాయిడ్ డివైజులతో పెద్ద ఆర్మీని బిల్డ్ చేస్తుంది. నోకియా మాత్రం సింబియన్ని ఇంకా పాలిష్ చేయడంలో బిజీగా ఉంది. నోకియా నిద్ర లేచేసరికి వరల్డ్ మొత్తం మూవ్ అయిపోయింది. మార్కెట్ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. ఇక్కడే నోకియా వాళ్ళు ఒక డెస్పరేట్ మూవ్ తీసుకున్నారు. అదే మైక్రోసాఫ్ట్ విండోస్తో టైఅప్ అవడం. అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వరల్డ్ నెంబర్ 1 పొజిషన్ నుంచి ఇర్రెలవెంట్గా కేవలం కొన్ని ఇయర్స్లోనే కిందకి డౌన్ఫాల్ అయిపోయింది. నోకియా వాళ్ళనెవ్వరూ ఆపలేరని బిలీవ్ చేశారు. ఇది కేవలం ఒక జెయింట్ తన ఓన్ వెయిట్ కింద కొలాప్స్ అయిన స్టోరీ ఇది. మీకు మేము ఇస్తున్న కంటెంట్ జెన్యూన్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే మా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ ఫాలో అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.